హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. ప్రేక్షకులు చిన్న సినిమానా పెద్ద సినిమా అని చూడటం లేదు, అందులో ఉండే కాన్సెప్ట్ని మాత్రమే చూస్తున్నారు. అయితే లేటెస్ట్గా థియేటర్స్లో భరతనాట్యం అనే సినిమా వచ్చి ప్రేక్షకుల్లో మంచి బజ్ని క్రియేట్ చేసింది. సో ప్రస్తుతం మనతో పాటు భరతనాట్యం మూవీ ప్రొడ్యూసర్ పాయల్ సరఫ్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో పాయల్ గారు. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మూవీ రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో మూవీకి అంతకన్నా మించి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా, కామెడీ, క్రైమ్ అంతా కూడా ఫుల్ సక్సెస్ లా ఉంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్కి. ఆబ్వియస్లీ ఆ జర్నీ మొత్తం మర్చిపోయినా, అంటే ఆ స్ట్రగ్లింగ్ డేస్ అన్నీ మర్చిపోయినా, ఎలా స్టార్ట్ చేశానో, ఎలా అది చేశానో. ఇట్స్ లైక్ ఇప్పుడు నాకు అన్ని చోట్ల మాట జరుగుతుంది, అరే సూపర్ మూవీ, అరే చాలా మంచిగా తీశారు, అవే వర్డ్స్ నా ఇయర్స్లో వెళ్తున్నాయి. ఇంకా చాలా దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఒక న్యూ ప్రొడ్యూసర్కి ఆ ఛాన్స్ ఇవ్వడానికి ఇండస్ట్రీలో. ఇంకా ఇక్కడి వరకు నేను వచ్చాను అని చాలా, ఐ మీన్ ఆ బస్ చూసి నా లైక్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, సో నెక్స్ట్ మూవీ చేయడానికి బూస్టప్ ఇచ్చింది మీకు? చాలా, ఈ బూస్టప్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మూవీకి. లేకపోతే యూనో ఇదే డెడ్ అయిపోతే మనం సెకండ్లో చాలా ఆలోచించి చేస్తాం, చేయాలంటే కూడా చేస్తాం, సరే ఒక ప్యాషన్ ఉందని చేస్తాం, కానీ ఈ బూస్టప్తో మన ప్యాషన్ డబుల్ అయిపోతుంది. అది అయింది నాతో. ఇప్పుడు సెకండ్ మూవీ చాలా తొందరగా మేము ముందు తెస్తాను. ఓకే, సో నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఇది మూవీ యాజ్ యూ సీన్ ఇట్ ఈస్ టు బి కంటిన్యూడ్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు టు బి కంటిన్యూడ్ ఉంటే నేను తొందరగానే దీనిపైన వర్క్ చేసి మేము ముందుకు రావాలని ప్రయత్నం చేస్తాను. సో ఆబ్వియస్లీ వెరీ సూన్ యూ విల్ సీ ద సీక్వెల్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే, సో డెఫినెట్లీ ఒక ఫీల్డ్లోకి వచ్చామంటే ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు మూవీస్ తీస్తున్నారు, సో ఈ ఫీల్డ్లో మీ డ్రీమ్ ఏంటి? లైక్ ఎలాంటి కాన్సెప్ట్లో రావాలి అని ఉంది? ఇంకా నాకు ఆనెస్ట్లీ యాజ్ అ ప్రొడ్యూసర్గానే ఐ వాంట్ టు టేక్ అవుట్ మోర్ మూవీస్. ఐ వాంట్ టు టేక్ అవుట్ మూవీస్ విచ్ ఆర్ రియలిస్టిక్, రియల్ బేస్డ్ స్టోరీ ఉంటుంది కదా, అలాంటి మూవీస్ తీయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా కామెడీ మూవీస్ ఆల్వేస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. థ్రిల్లర్, కామెడీ ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో అలాంటి మూవీస్ కూడా తెస్తాం. యాక్షన్లో నేను కొంచెం బ్యాక్ ఉన్నాను, బికాజ్ నాకు అంత యాక్షన్ మా బాబుకి అర్థమవుతుంది కానీ నాకు అంత అర్థం కాదు. బట్ వాట్ ఎవర్ I find is a good story, has a good storyline, I will go with that definitely. ఓకే, సో మీరు ప్రొడ్యూసర్గా ఒక మూవీ తీశారు కాబట్టి, సో మీకు అనిపించిందా మీ సన్కి కూడా మూవీస్లోకి తీసుకురావాలి అని ఏమన్నా ఆ థాట్ వచ్చిందా? అంటే ఈ మూవీలో కూడా ఏదన్నా పిల్లల రోల్ ఉంటే నాకు మా సన్కి ఇంట్రడ్యూస్ చేయాలని చాలా వచ్చింది. బట్ దేర్ వాజ్ నో సచ్ రోల్ వేర్ ఇన్ ఆయన సూట్ అవుతాడు. బట్ ఆయనకి నేను ఐఎమ్ వెరీ మచ్ ప్రిపేర్డ్ కి ఆయనకి ఏదన్నా రోల్ ఏదైనా దొరికితే చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఐ విల్ సెండ్ హిమ్ ఫర్ దాట్. ఓకే, 100%. ఓకే, సో షూటింగ్ అప్పుడు తనని కూడా తీసుకెళ్ళా అన్నారు కదా, ఎలా ఉంది తన రియాక్షన్? ఎలా? ఆయన ఒక చీజ్ ఎంజాయ్ చేసేవాడు, వ్యానిటీ వ్యాన్. ఆయనకి వ్యానిటీ వ్యాన్ అంటే అరే మమ్మీ మనకి వ్యానిటీ వ్యాన్ ఉంది అంటే, ఆయన షూటింగ్ అంతా అర్థం కాదు కదా, ఆబ్వియస్లీ యాక్షన్ కట్ ఒక సీన్ చాలా సార్లు రిపీట్ అవుతుంది. ఆయన ఆ ప్రాసెస్ కన్నా ఆయన వ్యానిటీ వ్యాన్ లో ఆయన టైం ఎక్కువ ఎంజాయ్ చేశాడు. ఓకే, సో బాగుంది మమ్మీ, ఇంకొక మూవీ తీయాలి. హీఈస్ ఎక్సైటెడ్. చూసాడా తను కూడా? నిన్ననే చూసాడు. ఓకే, ఆనెస్ట్లీ ఆయనకు తెలుగు రాదు, బట్ యాజ్ అన్ ఆయన నాతో వచ్చాడు కాబట్టి మూవీ చూస్తుంటే ఆయనకు అర్థమవుతుంది మూవీ. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, నాతో అడుగుతున్నాడు క్వశ్చన్, ఏం చెప్పాడు ఆయన అని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. కానీ ఆయన చాలా క్యూరియాసిటీతో ఆ మూవీ చూసి ఎంజాయ్ చేశాడు. అంటే ఇంటికి వెళ్ళినాక కూడా చెప్తున్నాడు మమ్మీ మస్తుంది మమ్మీ అంటే. ఐ డోంట్ నో వాట్ హీ అండర్స్టూడ్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఇన్ అ వే అంటే ఆయనకు కూడా అర్థమైందంటే దెర్ ఇస్ సంథింగ్. అవును, ఫన్ ఎంజాయ్ చేశాడు, ఆ ఫన్ ఎలిమెంట్ ఎంజాయ్ చేశాడు ఆయన. ఓకే, సాంగ్స్ కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేశారా అసలు? చేశాను సాంగ్స్కి, బికాస్ వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు ఆయన సాంగ్స్ యాక్చువల్లీ చాలా మంచిగా వర్క్ చేస్తాయి. సో ఎక్స్పెక్ట్ చేశాను రెస్పాన్స్ మాత్రం వస్తుందని, కానీ ఆబ్వియస్లీ ఇంత మంచిగా మిలియన్స్లో వెళ్తామని అనుకోలేదు. బట్ యా,
చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో డెఫినెట్లీ అందరికన్నా మీరే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయి ఉంటారు బికాజ్ యు ఆర్ ద ప్రొడ్యూసర్. yes obviously ఫస్ట్ మూవీ కూడా కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది మీకు. ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం నర్వస్నెస్ కూడా ఉంది, బట్ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. రేపు మూవీ ఉందని ఆ నర్వస్నెస్ వస్తుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్, బట్ ఎక్సైట్మెంట్ 100% ఉంది. ఓకే, సో ఆ 1 మిలియన్ వ్యూస్ చూసాక డెఫినెట్లీ ఒక హోప్ వస్తుంది కదా. ఎస్ ఆ హోప్ ఎలా ఉంటుందంటే, ఒక్క సాంగ్ మూవీ నుంచి మనకి మంచిగా వెళ్తే మూవీ అందరు మెచ్చుకుంటారు అని, వన్ సాంగ్ విల్ అట్లీస్ట్ గివ్ దట్ పుష్ టు ద మూవీ అని ఆ హోప్ వచ్చింది. దానికోసం 100% వచ్చింది. ఇంకా లవ్ సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్ మెలడీ, అది వెరీ బ్యూటిఫుల్ సాంగ్. సో సాంగ్స్ మంచిగా వచ్చాయి. సో డెఫినెట్లీ అది మూవీకి యాడ్ ఆన్ చేస్తుంది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ సినిమా వచ్చినా ఫస్ట్ సాంగ్స్ అట్రాక్ట్ చేస్తాయి. ఎస్, పోస్టర్ ఇంకా సాంగ్స్ ఐ థింక్. సో మీకు ఎట్లాంటి రివ్యూస్ వచ్చాయి? డెఫినెట్లీ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. నా మూవీ గురించి భరతనాట్యం అంటే ఏంటి, భరతనాట్యం అంటే డాన్స్ అయితే కాదు, అందరికీ తెలుసు ట్రైలర్ చూసి. అందరు కాల్స్, ఫ్రెండ్స్ కాల్స్, ఫ్యామిలీలో కాల్స్ వస్తున్నాయి అసలు భరతనాట్యం అంటే ఏంటి. కానీ నేను వాళ్ళకి కూడా రివీల్ చేయలే ఇప్పటి వరకు. ఐ వాజ్ లైక్, థియేటర్లో వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది భరతనాట్యం అని ఏంటో అని. సో అది అలాంటి కాల్స్ నాకు ఎక్కువ వస్తున్నాయి. అసలు భరతనాట్యం ఏంటమ్మా చెప్పు, మాకైనా చెప్పు అట్లీస్ట్. నేను చెప్పను, నేను మూవీ వచ్చినప్పటి వరకు మీరే చూడాలి, మీరే తెలుసుకోవాలి భరతనాట్యం అని ఏంటి. సో ఆ క్యూరియాసిటీ అందరిలో డెవలప్ చేసిన. ఇంకా ఐ థింక్ జనరల్ ఆడియన్స్లో కూడా ఆ క్యూరియాసిటీ చాలా డెవలప్ అయింది. టైటిల్ ఒకలాగా ఉంది, పేరు ఒకలాగా ఉంది, ఇంకా అసలు ఆ పేరుతో ఏం మ్యాచ్ అవ్వట్లేదు ట్రైలర్లో అని ఆ క్యూరియాసిటీ మేము చాలా బాగా డెవలప్ చేయగలము అందరిలో. అవును. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, దట్ భరతనాట్యం? ద మూవీ రివాల్వ్స్ ఆన్ దట్ ఎలిమెంట్ కాల్డ్ భరతనాట్యం. ఇప్పుడు అది మీకు కూడా నేను సేమ్ ఆన్సర్ చెప్తా, రేపు చూడండి మీరు. నేను కూడా భరతనాట్యం అనగానే డెఫినెట్లీ ఎవరికైనా కూడా భరతనాట్యమే గుర్తొస్తుంది. కరెక్ట్. దట్టు మీరు ఒక ప్రమోషన్ చేశారు గంగవ్వతో. తను భరతనాట్యం డ్రెస్ లో ఉన్నారు. సో చూడగానే ఓకే ఇది భరతనాట్యం సినిమా కాబట్టి సో ఆవిడ ఆ గెటప్ లో ఉన్నారు అని అనిపించింది. సో చూడగా అప్పుడు ఇది భరతనాట్యం సినిమా కాదు అని రివీల్ చేశారు, అందులో భరతనాట్యం ఉండదు అని చెప్పేసి. సో అంటే అలా అనుకోవాలనే పెట్టారా టైటిల్? 100%, బికాజ్ ఇది ఒక సస్పెన్స్ మూవీ కూడా, థ్రిల్లర్ మూవీ. సో ఒక ఎలిమెంట్ మనకు కావాలి కదా, ఒక వర్డ్ మనకు కావాలి, ఆ సస్పెన్స్ దాని చుట్టూ రివాల్వ్ అవ్వడానికి. సో ఆ వర్డ్ ఈ మూవీకి మీరు చూస్తే మీకే యాప్ట్ కనిపిస్తుంది. అరే అవును, వీళ్ళు చాలా థాట్ఫుల్గా ఈ పేరు పెట్టారని మీకే అనిపిస్తుంది. సో అసలు ఇది ఫైనల్ డెసిషన్ ఎవరిది టైటిల్? మా రైటర్ది. ఐ మీన్ ఆ రైటర్ ఈజ్ ఓన్లీ ఆర్ హీరో ఇన్ ద మూవీ, సూర్య తేజ అని. ఆయనదే స్టోరీ, ఆయననే యాక్ట్ చేశారు. ఇంకా టైటిల్ కూడా ఆయననే డిసైడ్ చేశారు. సో ఇట్స్ ఆల్ ఆయనదే. టైటిల్ చెప్పాక మీకేమనిపించింది? నేను కూడా క్లాసికల్ మూవీనే అనుకున్నా. ఆబ్వియస్లీ వెన్ ఈ సెట్ కి ఒక మూవీ చేస్తున్నా, స్టోరీ నరేట్ చేసింది హీరో. ఓకే, అంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాడు, కానీ నేను ఏమన్నా లైవ్గానే నేను స్క్రిప్ట్ చదివేంత నాకు అంత తెలుగు కూడా రాదు, ఇంకా అంత పేషెన్స్ కూడా ఉండదు. సో ఉట్టి టైటిల్, ఆయన స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఉట్టి టైటిల్ చూసా భరతనాట్యం. సో ఏదో క్లాసికల్ మూవీ ఉందనుకుంటా, సరే కూర్చున్నప్పుడు మాట్లాడి మనం డిసైడ్ చేద్దామని అనుకున్నా. కానీ అంత ఆపోజిట్గా స్టోరీ చెప్తాడని అసలు ఊహించుకోలేదు. ఓకే, లైక్ దాట్. సో ఫస్ట్ వినగానే ఏమనిపించింది అంటే, ఆ స్టోరీ వినగానే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి, అవును యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది. ఆబ్వియస్లీ స్టోరీ వినగానే ఆ క్యూరియాసిటీ నాకు కూడా డెవలప్ అయింది. నేనే టైటిల్ చూసి స్టోరీ వింటే నాకు ఇంత కాంట్రాస్ట్ అనిపించింది, తో జనాలకైతే కంపల్సరీ ఎక్కుతుంది ఇది అని ఆ థాట్ వచ్చింది. సో ఆబ్వియస్లీ అదే ఆ మెయిన్ ఆ టైటిలే అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత స్టోరీ ఈజ్ ఆబ్వియస్లీ డిఫరెంట్. సో ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. కరెక్ట్. కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని హిట్ అవుతున్నాయి. అంటే ప్రేక్షకులు, వ్యూవర్స్ ఎవరైనా కూడా స్టోరీనే చూస్తున్నారు, కాన్సెప్టే చూస్తున్నారు. సో మీరు ఇది యాక్సెప్ట్ చేసే ముందు అంటే ఒక చిన్న డౌట్ ఏమైనా ఉండిందా? దట్టు మీ ఫస్ట్ మూవీ కాబట్టి, అంటే ఎలా ఉంటుందో, ఇది ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ కెరీర్ ఎలా ఉంటుందో. సో నేను ఇండస్ట్రీలో స్టెప్
తీసుకున్నా అనుకున్నప్పుడు అందరు నాకు ఇదే చెప్పారు కి ఫస్ట్ మూవీ మీకు ఏం రిజల్ట్ ఇవ్వదు, అంటే ఇదర్ హిట్ కూడా అవ్వచ్చు, అది ఫ్లాప్ కూడా అవ్వచ్చు, అది మీడియం కూడా అవ్వచ్చు, కానీ ఒక దీనికి మనం గివప్ చేయకుండా ఒక 2-3 తీస్తేనే మనకి ఆ ఐడియా వస్తుంది ప్రొడక్షన్ గురించి కూడా, ప్రొడక్షన్ హౌస్కి ఆ నేమ్ కూడా దాని తర్వాతే వస్తుంది అని అందరు అదే చెప్పారు. సో నేను అదే మైండ్లో సెట్ చేసినే ఈ స్టార్ట్ చేశాకి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ 100%, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ లైక్ జీరో వస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను వండర్స్ చేస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ నా లక్. ఇంకా కంటెంట్, ఆ కంటెంట్ నచ్చితే నేను పెట్టింది నాకు 10 times కూడా వస్తుంది, 50 times కూడా వస్తుంది. కంటెంట్ నచ్చకపోతే అది రికవర్ చేయడం కూడా మనకు కష్టం. సో కానీ ఇక్కడే నేను స్టాప్ చేస్తాను అని నేను ఆలోచించిన ఆ థాట్తో నేను స్టార్ట్ చేయలే. ఆబ్వియస్లీ దీని తర్వాత ఇంకా ప్రాజెక్ట్స్ చేద్దాం, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ లాగా దిగుదామని స్టార్ట్ చేసిన, నాట్ జస్ట్ విత్ ద థాట్ ఆఫ్ 1 మూవీ. ఓకే, మీరు ఇంత బాగున్నారు, ఎందుకు మీరు యాక్ట్ చేయకూడదు, మీకు ప్రొడక్షన్ ఖర్చు కూడా కలిసి వస్తుంది కదా. అది నాకు అదే థాట్ రాలేదు. నేను నిజంగా చెప్తున్నా మీకు ఆనెస్ట్లీ, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కదా అందరు నాకు చాలా ప్రేస్ చేశారు కి మీరు చెయ్యొచ్చు కదా, అంటే వాళ్ళు ఇచ్చిన మోటివేషన్తో ఇప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కి పాయల్ నువ్వు చెయ్యొచ్చు అని. దట్స్ వాట్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు వరకు లేదు, అంటే చేయగలనో కానీ లిటరల్లీ ఎన్ని ప్లేసెస్, అన్ని ఇంటర్వ్యూస్, అన్ని స్కూల్స్ మేము టూర్స్ కూడా వెళ్ళాం, అందరు ఆ రెస్పాన్స్ ఇచ్చారు కి మేడం మీరు కూడా చెయ్యొచ్చు, అంటే ఆ పాజిటివిటీ నాకు కూడా డెవలప్ అయింది కి నౌ నెక్స్ట్ ఐ వాంట్ టు ట్రై వన్స్. ఒక్కసారి అయితే పక్కా ట్రై చేస్తాను బిగ్ స్క్రీన్ 100%. అట్లీస్ట్ మీ మూవీలో మీరు చేయొచ్చు. నా మూవీలో నేను చేయను. బై నో, ఐ వాంట్ టు నా మూవీలో నేను చేస్తే నేను గ్రాంటెడ్గా తీసుకుంటా ఆ పనికి, అంటే ఆ సీరియస్నెస్ రాదు, బికాస్ ఇట్ విల్ బీ నా ఓన్ ప్రొడక్ట్. నాకు లెర్నింగ్ లాగా చేయాలని ఉంది. ఐ వాంట్ టు వర్క్ అండర్ అదర్ ప్రొడక్షన్ హౌస్ అండ్ టేక్ ఇట్ యాజ్ అ లెర్నింగ్, నాట్ లైక్ నా ప్రొడక్షన్ హౌసే నా డబ్బు ఉండే కదా అని ఆ లీనియంట్ యాటిట్యూడ్తో చేయాలని లేదు. చేస్తే ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళినే చేస్తా, అలా ఉంది. ఓకే, సో ఇప్పుడు యాక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు, ఒక్క రోల్ అయినా చేయాలి అని ఫిక్స్ అయ్యారు కదా. సో అది ఎలాంటి రోల్ చేయాలనుకుంటున్నారు? ఆనెస్ట్లీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ రోల్, లైక్ ఐ మీన్ డీసెంట్ రోల్ చేసే, బికాజ్ ఆబ్వియస్లీ ఐఎమ్ మ్యారీడ్, నా సన్ చూసి ప్రౌడ్ అయ్యేట్టు రోల్ చేయాలని ఉంది. నాట్ లైక్ ఫస్ట్ లోనే. మీరు అలా చెప్పకండి, మీరు మ్యారీడ్ అంటేనే షాక్ లో ఉంటారు, చెప్పకండి. 10 years ఉన్నాడు, చాలా క్యూట్ ఉన్నాడు, చాలా సపోర్ట్ చేస్తాడు నాకు. నేను ఇంత టైం షూట్స్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఉన్నాను, ఆయన పాపం ఫైనల్ ఎగ్జామ్స్ వస్తే కూడా చదువుకుంటున్నాడు. ఆయన సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అయితే డెఫినెట్లీ అమేజింగ్ ఉంది. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ హస్బెండ్ గురించి, అలాగే మీ మదర్ ఫాదర్ గురించి. మా మదర్ ఫాదర్, నేను పుట్టింది వనస్థలిపురంలోనే. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ వనస్థలిపురం, అందుకే నాకు ఇంత మంచి తెలుగు వచ్చి అనుకోండి. ఇంకా మా ఇన్లాస్, ఐఎమ్ మ్యారీడ్ ఇన్ అమీర్పేట్, అంటే ఐ స్టే ఎట్ బేగంపేట్. సో మా ఇన్లాస్ ఆర్ వెరీ డిఫరెంట్. దే ఆర్ లైక్ మై ఫాదర్ ఇన్ లా ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్, ఇంకా మై మదర్ ఇన్ లా ఈజ్ అ హౌస్ వైఫ్. ఇంకా చాలా సపోర్ట్, అంటే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. అండ్ ఆ మదర్ ఇన్ లా కూడా వాళ్ళ కోడలు డైలీ పొద్దున ఆఫీస్కి వెళ్తుంది, రాత్రి వస్తుందంటే ఇంటి పని కూడా ఉంటుంది కదా, కానీ అదంతా ఆమె లీవ్ చేసి నాకు ఆ సపోర్ట్ ఇస్తుంది ఎంకల్ నుంచి, నువ్వు చెయ్యి అని. మా ఫాదర్ ఇన్లో మా డైరెక్టర్కి చెప్తున్నారు, మా కోడేల్కి మీరు ప్లీజ్ హీరోయిన్ లాగా లాంచ్ చేయండి అని. హీఈస్ ఫీలింగ్ సో ప్రౌడ్. సూపర్. మా హస్బెండ్ సపోర్ట్ అయితే నేను అసలు చెప్పలేను ఎవరికి, బికాజ్ ఆయన నా డ్రీమ్కి ఒక స్పేస్ ఇచ్చారు. సో ఆయన సపోర్ట్ గురించి అయితే నేను అసలు ఎంత చెప్పినా తక్కువ. హీఈస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఇంకా అలానే మా సన్, మా అందరు ఫ్యామిలీ వైజ్ సపోర్ట్ అయితే టచ్ వుడ్ చాలా లక్కీ, నేను నాకు ఆ సపోర్ట్ దొరికింది. అందుకే ఎక్కడైనా మీరు ఏదైనా చేయండి, మీకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మీరు మెంటల్లీ ప్రిపేర్ ఉండరు ఏదన్నా కోసం. కంప్లీట్నెస్ ఉండదు. ఇక్కడ కంప్లీట్నెస్ ఉంది, అందుకే మేబీ మీరు చెప్పారు కదా అది ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, హ్యాపీ, అది బికాస్ ఆ సపోర్ట్ ఉందని. అవును. ఇప్పుడు ఈ మూవీ తీయకముందు మీరు ఏం చేసేవారు, అలాగే మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్, హీఈస్ అ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. ఇంకా నేనేమో ఐ వాజ్ ఇంటూ సోషలైజింగ్ అండ్ ఆల్. ఐ మీన్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ హైదరాబాద్ సోషలైట్స్ అండ్ ఆల్. నేను వాళ్ళతోనే ఎవ్రీడే ఒక కిట్, ఇదే టైం పాస్. అంటే నేను ఏం ప్రొడక్టివ్గా ఏం చేసినా అని ఏం చేయలే.
తర్వాత ఇంట్లోనే ఉండేదాన్ని, కిట్టీస్ అవన్నీ లేకపోతే ఇంట్లోనే టైం స్పెండ్ చేసేదాన్ని మా బాబుతో, లేకపోతే ఆయన స్టడీస్తో అవన్నీ చేసేదాన్ని. పర్టికులర్గా ఏం బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఏం చేయలేదు. ఓకే యా, బిఫోర్ మై మ్యారేజ్ ఐ యూస్ టు వర్క్, ఐ వర్క్ ఫర్ లైక్ 5-6 years. ఓకే. యా. సో ఇప్పుడు మూవీకి ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేశారు జర్నీ, ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని? అది ఎలా అప్రోచ్ అయ్యారంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇది, కి మా హస్బెండ్ ఇంకా సూర్య యాక్టర్, మా మూవీ యాక్టర్, వాళ్ళ జిమ్లో బడీస్. ఓ సో ఆ జిమ్లో ఆయన ఒక స్టోరీ నరేట్ చేశారు. ఓకే. అక్కడ నుంచి ఆయనకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, సరే చేద్దాం అని. అలా ఈ జర్నీ, ఆ భరతనాట్యం అలా స్టార్ట్ అయింది. ఓకే. సో ఇట్ ఆల్ స్టార్టెడ్, భరతనాట్యం స్టార్టెడ్ ఫ్రమ్ ద జిమ్. సో భరతనాట్యం ఆడించబోతున్నారా థియేటర్లో? భరతనాట్యం ఆడించిపోవట్లే, కానీ అందరు భరతనాట్యం చేస్తారు వాళ్ళ ఓన్ స్పేస్లో. అంటే అంత భరతనాట్యంలో మనకి ఎన్ని పాస్చర్స్, ఎన్ని అవి ఉంటాయి, ఓకే, అవన్నీ చేస్తారు వాళ్ళు, కానీ భరతనాట్యం మాత్రం చేయరు. అర్థమైంది. భరతనాట్యం ఉంది కానీ భరతనాట్యం లేదు అలా. ఓకే, అర్థమైంది. ఐ గాట్ ఇట్. నాకు సుమా మేడం మొన్న చెప్పారు, వేర్ దెర్ ఇస్ మ్యాజిక్ దెర్ ఇస్ నో లాజిక్, సో వేర్ దెర్ ఇస్ లాజిక్ దెర్ ఇస్ నో మ్యాజిక్. అదే ఇది భరతనాట్యం అంటే. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు, యాక్చువల్గా సినిమా ప్రొడ్యూస్ చేయాలి అంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది, ఒక స్టెప్ తీసుకోవాలి అంటే. ఎందుకంటే కనిపించని ఒక ఇంపార్టెంట్ రోల్ అది సినిమాకి మెయిన్ పిల్లర్ కాబట్టి. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా తెలిసి ఉండాలి మూవీ ఫీల్డ్ లో. సో మీకు అలా అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ చూసిన ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు చూసిన ఎక్స్పీరియన్స్ లేదు. నాకు మూవీ ప్రొడక్షన్ గురించి స్టార్ట్ అయినప్పుడు 0% ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అయినాను. ఈవెన్చువల్లీ ఒక 1.5 year అయింది మా మూవీ ప్రాసెస్కి. నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్, నేను ఈ ప్రాసెస్లోనే నేర్చుకున్నాను. ఇంకా ఐ థింక్ ఇప్పుడు కూడా నాకు 10% తెలుసు ప్రాసెస్ గురించి. ఐ థింక్ దర్ ఇస్ అ లాట్ ఐ నీడ్ టు లెర్న్ అబౌట్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ అనుకుంటా. ఓకే. సో ట్రైలర్ చూసాము, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. లైక్ కొంచెం కామెడీ ఉంది, కొంచెం సస్పెన్స్ ఉంది, కొంచెం క్రైమ్ లాగా ఉంది. సో ఎలా ఉండబోతుంది అసలు? అదే ఉంది, మీరు ట్రైలర్లో చూసారు కదా, ఒక ఎలిమెంట్ కామెడీది ఉంది. కామెడీ మనం జోక్స్ క్రాక్ చేయట్లే, అక్కడ నుంచి కామెడీ జనరేట్ అవ్వట్లే. ఆ క్రైమ్, ఆ సస్పెన్స్ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ కామెడీ. కామెడీ కూడా నేను అది చెప్పాను, మనం పంచ్ లైన్స్ వేస్తున్నాం అక్కడ కామెడీ అవుతుంది, అది లేదు. ఆ సిచ్యువేషన్స్, ఆ క్రైమ్ సిచ్యువేషన్స్లో, ఆ సస్పెన్స్ సిచ్యువేషన్స్లోనే కామెడీ జనరేట్ అవుతుంది. ఇంకా దట్ విల్ మేక్ యూ లాఫ్. అంటే ఒక వైవ హర్ష చేముడు సార్ది ఆయన యాక్టింగ్ చూస్తేనే మీకు కామెడీ వచ్చేస్తుంది. ఆయన న్యాచురల్లీ ఒక సీన్ చేస్తుంటేనే మీరు నవ్వుతారు, ఆ కామెడీ అలానే జనరేట్ అయిపోతుంది. సో అలా ఉంది. సో హీరోయిన్ ఎలా చూస్ చేసుకున్నారు? హీరోయిన్ వాజ్ కంప్లీట్లీ డైరెక్టర్స్ చాయిస్. అంటే ఒక ఆడిషన్స్కి వస్తారు కదా మన దగ్గర, చాలా మందిలో వస్తారు, కానీ అన్నిట్లో నుంచి ఆ అమ్మాయికే పట్టుకున్నారు. అది కూడా ఆమె నార్త్ ఇండియన్, ఆమెకు తెలుగు అస్సలు రాదు. అదే ఆమెకి ఎందుకు పట్టుకున్నారు కూడా నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్. ఐ టోల్డ్ సార్ ఆల్సో కి సార్ మీరు అసలు తెలుగు మూవీకి ఆ నార్త్ ఇండియన్ అమ్మాయికి తీసుకుంటున్నారు, ఆమెకు తెలుగు డైలాగ్స్ కూడా రావట్లేదు, మీరు మీ ఐడియా ఏంటి? సార్ మేడం నాకు నేను ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దిస్ గర్ల్ అని చెప్పి ఆయన ఛాన్స్ ఇచ్చారు. సో ఇంతమంది కమీడియన్స్ ఉన్నారు, సో అంటే అంతమంది కమీడియన్స్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఫన్ ఉండాలనా? ఫన్ ఉండాలని ఆబ్వియస్లీ, యా. బికాజ్ ఇప్పుడు హర్షవర్ధన్ సార్ ఒక క్రిమినల్ లాగా యాక్ట్ చేస్తున్నారు మూవీలో, కానీ ఆ క్రిమినల్లో కూడా ఇట్స్ నాట్ లైక్ దట్ స్ట్రిక్ట్ క్రిమినల్. ఆయన క్రాక్ చేస్తుంటూ ఆయన పని చేస్తున్నారు, అంటే కొంచెం హ్యూమర్ ఇస్తుంటూ చేస్తున్నారు. అన్ని యాక్టర్స్ వాళ్ళ స్పేసెస్లో సీరియసే ఉన్నారు, కానీ ఆ డెలివరీ ఆఫ్ డైలాగ్స్ ఇస్ ఇన్ అ ఫన్నియర్ వే. సో కమింగ్ టు హీరోయిన్, ఇద్దరు కొత్త వాళ్ళు. సో తను స్టోరీ కూడా కొత్త స్టోరీ. సో వాళ్ళని మీకు ఫస్ట్ చూసినప్పుడు, అంటే మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ప్రివ్యూ చూసారు కదా మీరు, ప్రివ్యూ చూసాక ఎలా అనిపించింది? స్టోరీ నరేట్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ టుక్ 5 hours. అప్పుడు ఒక్కొక్క డైలాగ్ వాళ్ళు చెప్పినప్పుడు నవ్వొచ్చింది. అది ఇట్ ఈస్ అ జర్నీ, అంటే కొంతసేపు ల్యాగ్ కూడా అయినా మనం ఆ 5 hours మనది ఈజీగా వెళ్ళలే. బట్ అది 5 hours స్టోరీ వెన్ క్రిస్ప్గా 2 hours ఫిట్ అయింది.
మొన్న ప్రీమియర్లో చూసినప్పుడు క్రిస్ప్గా ఫిట్ అయితే చాలా డిఫరెంట్, ఓకే చాలా డిఫరెంట్. ఐ మీన్ ఆ 5 hours నాకు నచ్చాయి, కానీ అది 2 hours ఫిట్టింగ్ చేసినప్పుడు చూస్తే ఇట్ వాజ్ లైక్ అరే ఇద్దా మన ఎండ్ ప్రోడక్ట్ అని ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో డైరెక్టర్ గారికి ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? డైరెక్టర్ సార్కి 1 wordలో కాంప్లిమెంట్ ఇవ్వాలంటే హీఈస్ అ మాస్టర్ ఇన్ హిస్ వర్క్. హీఈస్ లైక్ సూపర్ విజనరీ మాస్టర్ అంటారు కదా, అంటే ఆయనకు తెలుసు ఏం చేయాలి. దొరసాని మూవీ చేశారు, అది ఎలా ఉంది, ఆ కాన్సెప్టే వేరేగా ఉంది. మళ్ళీ ఆ మనిషినే ఇలాంటి మూవీ క్రైమ్ మూవీ చేయగలుగుతాడంటేనే మీరు నమ్మరు ఫస్ట్ అయితే. సో దట్ మ్యాన్ హ్యాస్ వెరీ క్లియర్ విజన్స్. హిస్ మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. సో ప్రొడ్యూసర్ గారికి ఏమైనా కాంప్లిమెంట్ చెప్పాలంటే ఏమి ఇస్తారు? నాకే కాంప్లిమెంట్ ఇవ్వాలా? నా కోసం నేను ఏం కాంప్లిమెంట్ ఇస్తానంటే, ఐ టేక్ మై వర్క్ చాలా సీరియస్లీ. నేను డిసైడ్ చేశాను ఏదైనా చేయాలంటే నా 100% అందులో నా లైఫ్ ఇచ్చేస్తా. సో అది నా దాంట్లో క్వాలిటీ చిన్నప్పటి నుంచి నేను ఏదైనా చేయాలని ఊహించుకుంటే అది నేను 100%గా ఇస్తాను. అది నాది చాలా పెద్ద, నా కోసం అది కాంప్లిమెంట్. ఓకే. దట్ ఐ గివ్ మై 100% టు మై సెల్ఫ్, మై వర్క్. ఓకే. సాంగ్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాము. సో కొంచెం క్రైమ్ కూడా ఉంది కాబట్టి మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపార్టెంట్. సో దాని గురించి ఏం చెప్తారు? ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్? అమేజింగ్. అంటే ఆ ఆబ్వియస్లీ మ్యూజిక్, ఒక క్రైమ్లో ఆ మ్యూజిక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆ సౌండ్స్ అవన్నీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇంకా అదంతా మనకు వివేక్ సాగర్ గారు ఇచ్చారు కాబట్టి హీఈస్ డన్ 100% జస్టిస్ టు ద ఫిల్మ్. 100% జస్టిస్ చేశారు ఆయన ఫిల్మ్కి. ఒక్కొక్క సౌండ్, ఒక్కొక్క యాక్షన్కి అది ఎగ్జాక్ట్లీ సింక్రనైజ్ అవ్వి చాలా మంచిగా వచ్చింది. ఓకే. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎలా చేశారు ప్రమోషన్స్? అందరు చెప్తున్నారు చిన్న మూవీకి అంత బజ్ రావాలంటే చాలా పెద్ద థింగ్ అని. మాకు బయట నుంచి ఆ సౌండ్స్ వస్తున్నాయి. సో ఐ థింక్ ప్రమోషన్స్లో మేము ఎక్కడ ల్యాక్ అవ్వకుండా చాలా మంచిగానే చేసాము. బికాజ్ నౌ ఎవ్రీబడి నోస్ దట్ దెర్ ఇస్ అ భరతనాట్యం అని మూవీ కమింగ్ అని. there's a lot of people who knows our movie name. So I think it's a big achievement as a promotions kosam, because promotions is the main important thing. మీరు మూవీ చేసేసారు, అది ఒక స్టోరీ. ఆ ప్రమోషన్స్ నుంచి ఆ మూవీకి మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. సో ప్రమోషన్స్లో మేము చాలా గివప్ చేయకుండా చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం చేసాము. ఓకే. షూటింగ్ టైంలో చాలా మెమోరీస్ ఉంటాయి, మర్చిపోలేని, అలా నవ్వుకున్నవి కూర్చొని అలా మెమోరీస్ ఉంటాయి కదా, మీకు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. దేర్ చాలా మెమరీస్ అలాంటివి. బికాజ్ క్లైమాక్స్లో స్పెషల్లీ అంటే సెకండ్ హాఫ్లో అన్ని ఆర్టిస్టులు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో అందరు ఆర్టిస్టులు లేరు, సెకండ్ హాఫ్లో అందరు ఆర్టిస్టులు ఉన్నారు. అజయ్ ఘోష్ సార్ ఉంటారు, వైవా హర్ష, వాళ్ళందరు సెట్ పైన ఉన్నప్పుడు అసలు నవ్వి మేము అక్కడ మ్యాడ్ అయిపోయేదాన్ని. అంటే ఈరోజు ఉట్టి వైవా హర్ష చేముడు సార్ షూట్ ఉంటే మనం నవ్వుతాం, అయిపోయింది. కానీ a day where all the actors are there and the shooting is going on, you will die laughing. వాళ్ళందరిలో ఒక హ్యూమర్, ఒక డిఫరెంట్ యాంగిల్ బయటకు వచ్చేది. సో అలాంటి ప్లేసెస్లో వేర్ అందరు ఉన్నారు, ఆ మూమెంట్స్ మేము చాలా ఎంజాయ్ చేసాం. అంటే నాకు చాలా బ్లెస్సింగ్గా కనిపించింది కి ఇంత పెద్ద ఆర్టిస్ట్, అంటే చాలా నోన్ ఆర్టిస్ట్తో నేను కూర్చొని ఈ మూవీ చేస్తున్నా, ఇంకా వాళ్ళు ఇంత జాలీ మంచి అట్మాస్ఫియర్ నాకు ఇస్తున్నారు అని. అవును. మీకు బేసికల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ జనరల్గా సినిమాలు చూస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం? లైక్ కామెడీ? I always love stories and not horror movies and thriller movies, suspense movies. Okay. I always loved enjoying, even now in my wish list of movies will be love movies, romantic movies and thriller movies. Okay. Yeah, thriller is basically something I love. Last work suspense వెళ్తూ ఉండి లాస్ట్లో రివీల్ అవ్వడం, అది నాకు ఓకే, దట్స్ మై మెయిన్ ఇంట్రెస్ట్. సో ఎక్కువ ఏ సినిమాలు చూస్తారు? తెలుగు సినిమాలా లేదు అంటే? నేను ఎక్కువైతే వెబ్ సిరీసెస్ చూస్తున్నా ఈ మధ్య. ఇప్పుడైతే అది కూడా టైం దొరకట్లే. బట్ ఐ బ్యాలెన్స్ మూవీస్, లైక్ బాలీవుడ్లో మంచి రివ్యూ ఉన్న మూవీ అది చూస్తా, తెలుగులో ఏదైనా మంచి రివ్యూ వచ్చింది ఏది ఎలా అయినా చూడాలి అంటే చూస్తా. అలా ఐ వాచ్ మూవీస్, లైక్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ మూవీస్.
సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ ఇస్ మై ఫేవరెట్. మా ఫ్రెండ్స్ నాకు లేడీ రణ్వీర్ సింగ్ పిలుస్తారు. నా డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉంది బయట. ఇక్కడైతే నేను చాలా ఫార్మల్గా వచ్చాను. ఇంకా తెలుగులో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ విజయ్ దేవరకొండ అండ్ మన పుష్ప అల్లు అర్జున్. సో హీస్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్. హీరోయిన్ ఐ లవ్ రష్మిక మందాన. She's very beautiful, very. And in Bollywood I like Deepika Padukone is like my ever time favorite. ఓకే. అండ్ ఆలియా భట్ ఉన్నారు. అందరికి అన్ని ఫేవరెట్స్ ఉంటారు. ఇంకా దీస్ ఆర్ నాట్ జస్ట్ నేమ్స్ బట్ వాట్ ఎవర్ ఆ వర్క్ చేసినాక ఆ కొంచెం పీరియడ్ కోసం వాళ్ళు మీ ఫేవరెట్ కూడా అయిపోతారు. కొన్ని అవును, ఫేవరెట్ ఉండకుండా కూడా ఫేవరెట్ అయిపోతారు కొంచెం రోల్స్లో చూసి. అవును. సో నెక్స్ట్ ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది, అలాగే ఎవరితో ప్రొడ్యూస్ చేయాలని ఉంది? యాక్ట్ డెఫినెట్లీ విజయ్ దేవరకొండతో ఉంది, చెయ్యాలని ఉంది. ఇంకా ప్రొడ్యూస్ లెట్స్ సీ. I mean, I have not decided on this. I am now very keen on outing my second sequel of the movie. So obviously I'll take same characters because the impact same untadi kabatti. But produce inka nen anta think cheyale. But if I get a chance to act, I don't know if I get a chance to act, I'll surely act with anybody. But Vijay Devarkonda would be my పర్సనల్ చాయిస్. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, ఆడియన్స్ థియేటర్కి వచ్చి మీ సినిమా చూడాలి అంటే ఏం నచ్చి చూడాలి, వాళ్ళు థియేటర్ వరకు రావడానికి మీరు ఏం చెప్తారు? భరతనాట్యం అని ఏంటి కనుక్కోవడానికి మీరు థియేటర్కి రావాలి. మీరు థియేటర్కి వస్తేనే మీకు భరతనాట్యం అని ఏంటో తెలుస్తుంది. సో ప్లీజ్ థియేటర్స్కి రండి, భరతనాట్యం అని ఏంటో కనుక్కోండి. ఇంకా ఆ ఫన్ ఎలిమెంట్కి ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, మీ వాట్ ఎవరైనా చూడొచ్చు ఈ మూవీ. సో ప్లీజ్ థియేటర్స్కి వచ్చి ఈ మూవీకి సపోర్ట్ ఇవ్వండి. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇండస్ట్రీ వైపు నుంచి మీ మూవీకి సపోర్ట్ ఏమైనా ఉందా? ఇండస్ట్రీ వైపు నుంచి సపోర్ట్ అంటే వీ హ్యావ్ వెల్ విషర్స్. అభిషేక్ అగర్వాల్ ఉన్నారు, కాశ్మీర్ ఫైల్స్ వాళ్ళు, ఇంకా మన ఏషియన్ సినిమాస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మందిలో ఉన్నారు. బాబీ అర్జున్ ఇస్ ద గుడ్ ఫ్రెండ్. వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు, అంటే యాజ్ అ ఫ్యామిలీగా ట్రీట్ చేశారు. బట్ ప్రాపర్ ఇండస్ట్రీ నుంచే ఈ సపోర్ట్ ఉంది, దాంతోనే మేము ముందుకు వెళ్తున్నామని అలా లేదు. బట్ దే బీన్ వెల్ విషర్స్, దే గైడెడ్ అస్ ఇన్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్. సో ఆ సపోర్ట్ డెఫినెట్లీ ఉంది. ఓకే. సో సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి సినిమాలతో యాక్టర్గా, ప్రొడ్యూసర్గా మా ముందుకు రావాలి అని చెప్పి కోరుకుంటున్నా. వీలైతే డైరెక్టర్గా కూడా మా ముందుకు రండి. 100 డైరెక్టర్ అది నా ఫాటే కాదు అసలు. ప్రొడ్యూసర్ నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్లీ మీరు యాక్టింగ్ చేసి రావాలి మీ ముందా. డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. సో చూసారు కదా, ఇది ఇవాళ T24 ఫ్రేమ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.